హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్నా వదిలేస్తానా, ఎపిసోడ్ 188. ఏదో డేంజర్ అని సెన్స్ చేసిన రుద్ర వెంటనే క్యారవాన్ డోర్ లాక్ చేసి గ్లాస్ నుండి బయట చుట్టూ చూశాడు. అలెక్స్ అరుపుకు అదిరిపడ్డది శివాని. ఆమె పక్కన పిల్లలున్నారు. బన్నీ సన్నీతో పాటు మీరా కూతురు హనీ కూడా అక్కడే ఉంది. రుద్ర, ఏమైంది అని భయంగా అడుగుతున్న శివానికి తనకు వచ్చిన కల గుర్తొచ్చి మరింత భయపడింది. రుద్ర ఆమెని హత్తుకుని, అలెక్స్ చూసుకుంటాడు, నువ్వు టెన్షన్ పడకు శివ అని ఫోన్ తీసి చెప్తూ కళ్యాణ్కి కాల్ చేశాడు. బావా, అందరూ కారులోనే ఉండండి, సెక్యూరిటీ వచ్చేదాకా దిగొద్దు. ఒకవేళ ఎవరైనా మీ మీద ఫైరింగ్ చేసిన బుల్లెట్ ప్రూఫ్ కార్ మీకేం కాదులే, లోపలే ఉండండి అన్నాడు రుద్ర. ఓకే రుద్ర, నువ్వు పిల్లలు శివానిని జాగ్రత్తగా చూసుకో అంటూ మరో కార్ వైపు చూశాడు కళ్యాణ్. అందులో మీరాతో పాటు భవానీ, ప్రతాప్ గారు ఇంకా స్నేహ, ప్రదీప్లు ఉన్నారు. వాళ్ళు కార్ లోపలే కూర్చుని చూస్తున్నారు. దానితో ప్రదీప్కి రుద్ర అప్పటికే ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడని అర్థమైంది. ప్రదీప్ కూడా కార్లోని అందరికీ ధైర్యం చెప్పి తన గన్ తీసి రెడీగా పెట్టుకున్నాడు. ఏ క్షణంలో అయినా రుద్ర నుండి కాల్ వస్తే ఫైర్ చేయడానికి సిద్ధమయ్యాడు ప్రదీప్. రుద్ర వెనుక పెట్టుకున్న గన్ తీసి లాక్ ఓపెన్ చేయడంతో చూసిన శివాని మనసులో భయంగా, ఏం జరగబోతుంది, నా కల నిజమవుతుందా, భగవంతుడా నా భర్తకు నా పిల్లలకు ఏమీ కాకుండా చూడు అని మనసులోనే వేడుకుంటూ భయంగా రుద్రని చూస్తుందామే. బయట సిచ్యువేషన్ని గమనిస్తూనే ఓ కంట శివానీని కూడా గమనిస్తున్న రుద్రకు ఆమెలో తేడా ఇట్టే అర్థమై గన్ వెనుక పెట్టుకుని ఆమె దగ్గరికెళ్ళాడు. అప్పటికే శివానీకి టెన్షన్తో బీపీ రైజ్ అవ్వడం గమనించి తనని హక్ చేసుకుని, శివ డోంట్ పానిక్, ఏం జరిగినా నేను చూసుకుంటాను, ఎవ్వరికి ఏం కానివ్వను, ట్రస్ట్ మీ అని చెప్తూనే అక్కడే ఉన్న నర్స్కి సాగ చేశాడు రుద్ర. ఆమె వెంటనే శివానీకి ఒక ఇంజెక్షన్ చేసింది. దానితో మెల్లగా నిద్రలోకి జారుకుంది శివాని. బయట అలెక్స్ టీం చేస్తున్న ఫైర్ని చూసిన రుద్ర డ్రైవర్ వైపు వెళ్ళి అక్కడున్న వాళ్ళని చూస్తూ ఎవరు చూడకుండా కిందకు దిగి తన వాళ్ళని చాటుగా షూట్ చేస్తున్న ఒక్కొక్కడిని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళను షూట్ చేస్తూ ముందుకెళ్లాడు రుద్ర. బాస్, మీరెందుకు వచ్చారు, మేము చూసుకుంటాం, మీరు లోపలికి వెళ్ళండి అన్నాడు అలెక్స్ గన్ లోడ్ చేసుకుంటూ. నా కోసం చూడక అలెక్స్, ముందు వాళ్ళని ఫినిష్ చేయండి అని చెప్తూ ఫోన్ తీసి బెంగళూరు సిటీ కమిషనర్కి కాల్ చేసి మాటలు చెప్పి ఫోన్ కట్ చేసి మళ్ళీ ఫైరింగ్ స్టార్ట్ చేశాడు రుద్ర. ఆ చీకటిలో మొహాలు కనపడలేదు, కానీ ఒక్కడిని మాత్రం గుర్తుపట్టాడు రుద్ర. వాడు ఆ రోజు అడవిలో కాటేజ్లో కావ్య కోసం వెళ్ళినప్పుడు తను చూసిన మనిషి. వాడిని చూడగానే, అంటే ఇదంతా వీళ్ళ పనా అని ఆశ్చర్యపోయాడు రుద్ర. అలెక్స్, వీళ్ళంతా మనం అనుమానించిన మనుషులు కాదేమో, అందరినీ చంపిపడే అంటూ షూట్ చేస్తూ రుద్ర ముందుకు కదిలాడు. ఓకే బాస్ అంటూ తన టీంకి అందరినీ చంపేయండి మెసేజ్ పాస్ చేస్తూ ముందుకు వెళ్తున్న అలెక్స్ని దొంగచాటుగా ఉన్న ఒకడు షూట్ చేశాడు. అలెక్స్ కడుపులో 2 బుల్లెట్లు దిగాయి. రుద్ర ఫాస్ట్గా రియాక్ట్ అయి అలెక్స్ని షూట్ చేసిన వాడిని షూట్ చేసి చంపేశాడు. వెంటనే అలెక్స్ని తీసుకుని క్యారవాన్లోకి వెళ్ళి అక్కడున్న నర్స్తో ఫస్ట్ ఎయిడ్ చేయించాడు రుద్ర. కాసేపట్లోనే ఎయిర్పోర్ట్లోని సెక్యూరిటీ అంతా అక్కడికి వచ్చేశారు, సిటీ కమిషనర్ రిక్వెస్ట్తో. వాళ్ళని చూసి మిగిలిన కొందరు రౌడీలు పారిపోవడానికి చూశారు, కానీ అలెక్స్ టీం వాళ్ళని మట్టు పెట్టారు. అందరూ పోయారని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కార్స్ నుండి కిందకు దిగారు ఫ్యామిలీ మెంబర్స్. అలెక్స్ని వెంటనే ఎయిర్పోర్ట్ లోపలకు తీసుకెళ్ళి అక్కడే అతనికి తగిలిన బుల్లెట్స్ రిమూవ్ చేయించి స్టిచెస్ వేశారు. అతనికి ఏమీ కాదని డాక్టర్లు చెప్పడంతో అందరినీ తీసుకుని తన స్పెషల్ ఫ్లైట్లో బయలుదేరొచ్చేశారు రుద్ర వాళ్ళు. అలెక్స్ని హాస్పిటల్లో అడ్మిట్ చేయించి అతనికి వీఐపీ ట్రీట్మెంట్ అరేంజ్ చేశాడు రుద్ర. శివానికి మెలకువ వచ్చేసరికి తన బెడ్రూమ్లో బెడ్ మీద ఉంది. కంగారుగా లేచిన ఆమెని చూసి దగ్గరకొస్తూ, ఏయ్ మెల్లగా, అలా ఫాస్ట్గా మూవ్ అవ్వకూడదని ఎన్నిసార్లు చెప్పాలి నీకు, నువ్వు ఇలా భయపడితే లోపల ఉన్న పిల్లలు కూడా పిరికి వాళ్ళైతే నాకు మాట వచ్చేస్తుంది కదే అని చిన్నగా కోప్పడుతూ ఆమెను హత్తుకున్నాడు రుద్ర. రుద్రని క్షేమంగా చూసిన శివాని రిలాక్స్గా ఊపిరి తీసుకుంది. కానీ అంతలోకే అతను తనని పిరికిది అనడం గుర్తొచ్చి అతన్ని చిరుకోపంగా చూస్తూ, నేను పిరికిదన్నా, మన వాళ్ళకేమైనా అయ్యిందేమో అని టెన్షన్ పడ్డాను, అంతేకాని నేనేమీ వీక్ పర్సన్ కాదు, ఆ విషయం నీకు కూడా తెలుసు కదా అని అడుగుతూనే కొడుకు కోసం చూసింది శివాని. బన్నీ కూడా తన పక్కన బెడ్ మీదే హాయిగా నిద్రపోతుండడం చూసి ఆమె మనసులోని భయాలు తొలగిపోయి కొండంతా భారం దిగినట్టు అనిపించింది. రుద్ర వైపు చూసింది. ఆ చూపులు మన వాళ్ళకి ఎవరికి ఏమీ కాలేదు కదా అనే ప్రశ్న ఉండడంతో రుద్ర చిన్నగా నవ్వి, అందరూ సేఫ్గా ఉన్నారు శివ,
నువ్వు అనవసరంగా భయపడకు. ఇదిగో ఇలా భయపడితేనే నేను పిరికిది అనేది. కానీ నువ్వు పిరికిదానివి కాదులే, నా శివంగివి. నీ ధైర్యం, నీ తెగింపు నాకు కాకెవరికి తెలుసు. అందరినీ పోగొట్టుకున్నా మన బిడ్డ కోసం చాలా ధైర్యంగా నిలబడ్డా. తోడు లేకుండా ఒంటరిగా బిడ్డతో ఎన్నో అవమానాలు, బాధలు పడినా నువ్వు ఓ వీరవనితకి తక్కువేమీ కాదు. నాకు నీలో ఎక్కువగా నచ్చేది నీ ఇన్నోసెన్స్ కాదే, నీలో ఉన్న ధైర్యమే. నా శివాని ఎప్పటికీ నా దృష్టిలో అంతెత్తులో ఉంటుంది. వీళ్ళలాగే పుట్టే మన పిల్లలకు కూడా నీ పెంపకంలో తెలివైన షాప్ కిడ్స్ అవుతారు. నాకు డౌట్ లేదు. సరే, ఇప్పటికే లేట్ అయింది టిఫిన్ చేయడానికి. ఫస్ట్ ఈ వాటర్ తాగు, తర్వాత స్నానం చేసి టిఫిన్ చేద్దు అంటూ వాటర్ గ్లాస్ ఆమె పెదాల దగ్గర పెట్టాడు రుద్ర. రుద్ర మాటలకు అప్పటిదాకా మాయమర్చి మురిసిపోయిన శివాని చిన్న స్మైల్ ఇచ్చి అతని చేతిలోని వాటర్ తాగి, నా రుద్ర పక్కనుంటేనే ఈ శివానికి సంతోషం, చెప్పలేనంత ఇష్టం. మన పిల్లలు నా పెంపకం వల్లే అలా అవ్వరు. నీలో ఉన్న అందాన్ని, ధైర్యాన్ని, షార్ప్నెస్ని పుణిచిపుచ్చుకుని పడతారు. కాబట్టి వాళ్ళు కూడా నీలానే అందంగా, నీ అంత తెలివిగా ఉంటారు. అందులో నా గొప్పలేమీ లేవు బాబు అని నవ్వుతూ అతని బుగ్గల్లాగి ముద్దుగా చెప్పి ఫ్రెష్ అవ్వడానికి బెడ్ దిగింది శివాని. ఆమె మాటలకి ఆనందంతో పొట్టలో బటర్ఫ్లైస్ ఎగిరాయి రుద్రకి. ఆమె ఫేస్ అంతా ముద్దులు పెట్టి వదిలాడు రుద్ర. అలెక్స్ కోసం హాస్పిటల్కి వెళ్ళిన మీరాకి అతను అలా బెడ్ మీద అచేతనంగా ఉండడం బాధ కలిగించింది. రుద్ర తన కోసం ఎప్పుడైనా అతన్ని పంపినా అది బాస్ ఆర్డర్లా కాకుండా తనని సొంత మనిషిలా ట్రీట్ చేసేవాడు. అతని కళ్ళల్లో తన మీద కనపడే ఇంట్రెస్ట్ తెలుస్తున్నా తెలియనట్టే ఉండేది మీరా. తన మీద అందరిలా జాలి చూపించలేదు అతను. తనని, తన బిడ్డని ఓన్ చేసుకున్నట్టే ఉండేది అతని బిహేవియర్ ఎప్పుడు. అవన్నీ గుర్తు చేసుకుని బాధగా అతని చేతిని తాకింది ఫస్ట్ టైం. అతనికి స్పృహ లేదని తెలిసినా, ఎలా ఉన్నారు అలెక్స్, మీరు ఇలా ఉండడం నాకేం నచ్చడం లేదు అని బాధని నేను గొంతుతో చెప్పింది మీరా. తన కోసం చాక్లెట్స్, టాయ్స్ తెచ్చి తనని ఆడించే అతనలా తను వచ్చినా పడుకోవడం చూసి ఏమీ అర్థం కాలేదు హాని పాపకి. అంకుల్కి ఏమైంది మమ్మీ అని ఏడుపు గొంతుతో అడిగింది తల్లిని. అంకుల్కి అబ్బు తగిలింది బంగారం, అందుకే పడుకున్నారు, తగ్గిపోతుందిలే ఏడవకు అని కూతురుకు అర్థమయ్యేలా చెప్పింది మీరా. అయ్యో పాపం కదా అంకుల్, అయినా అంకుల్ చాలా స్ట్రాంగ్ కదా, ఇంకా తన దగ్గర పెద్ద గన్ కూడా ఉంది, మరెలా అబ్బు తగిలింది అని తన చిన్న బుర్రలో పుట్టిన డౌట్ని చెప్పింది హనీ. ఆమె పాప మాటలకి ఏం చెప్పాలో తెలియక నానుస్తుంటే, ఎవరమ్మా నువ్వు అంది ఓ నడి వయసు ఆమె అక్కడికి వస్తూ. మీరా ఆవిడ్ని చూసి, మీరు అని డౌట్గా అడిగింది. నేను వీడికి అమ్మలే తల్లి, నువ్వెవరింతకి అంది పాపని ఆమెని చూసి. గుర్తుపట్టినా కూడా మీరా ఏం చెప్తుందో చూద్దామని ఆవిడ అలా అడిగింది. మా అంకుల్ అంది పాప అలెక్స్ చేతిని పట్టుకుంటూ. ఆమె నవ్వుతూ, ఆహా, మరి మీ అంకుల్కి నేను అమ్మని, నీకేమవుతాను అంటూ పాప బుగ్గల మీద చెయ్యి వేసి ప్రేమగా నిమురుతూ అంది ఆవిడ. ఆవిడికి నమస్కారం చేసిన మీరా కాస్త బిడియంగా, నేను అలెక్స్ గారికి తెలుసండి, నా పేరు మీరా, ఆయనకి ఎలా ఉందో చూద్దామని వచ్చాను. తను నా పాప, ఏమనుకోకండి, అలెక్స్ గారంటే పాపకు చనువు. ఆయన చాలాసార్లు తనని దగ్గరకు తీసుకోవడంతో పాప అలా అంటుంది అని సంజాయిషి ఇచ్చింది మీరా. ఆవిడ ఎక్కడ పాప చనువుని తప్పుగా అర్థం చేసుకుంటారేమో అని టెన్షన్తో చేతులు నలిపేసుకుంది మీరా. అవునా, పర్వాలేదులే, మా అలెక్స్ ఎవరిని అంత తొందరగా నమ్మి దగ్గరకు రానివ్వడు. వాడికి చిన్నపిల్లలతో ఎలా ఉండాలో కూడా తెలియదు, కానీ పాపను బాగానే ప్యాంపర్ చేశాడని తన మాటల్లోనే అర్థమైంది. అయినా ఇంత ముద్దుగా ఉండే ఈ బంగారాన్ని ఎవరు ముద్దు చేయరు అని నవ్వుతూ హనీని ఎత్తుకుని ఆవిడ ముద్దు పెట్టుకుంది. మీరా చిన్న స్మైల్ ఇచ్చి, డాక్టర్ అలెక్స్ గారి కోసం ఏం చెప్పారా ఆంటీ, ఇప్పుడంతా ఓకే కదా, ఆయన ఎప్పుడు కాన్షియస్లోకి వస్తారంట అని అడిగింది. లోపల అతని కోసం టెన్షన్ ఉన్నా బయటకు నార్మల్గా ఉండడానికి ట్రై చేస్తుంది మీరా. డాక్టర్లు ఏమీ కాదని చెప్పారంతే, ఇంకే విషయాలు నాకు అర్థం కావు కదమ్మా, అంతా రుద్రబాబే చూసుకుంటున్నారు, ఆయన ఉండగా నా కొడుకేమీ కాదని నా నమ్మకం అంటూ కొడుకు తల నిమురుతూ అంది ఆవిడ. నిజమే, రుద్రగారు నా అనుకున్న వాళ్ళకి ఏమీ కానివ్వరు అనుకుంటూ తలూపి, నేనిక బయలుదేరుతానాంటీ అని చెప్పి ఆవిడ చేతిలోని కూతురి కోసం చేతులు చాపింది మీరా. నేను అంకుల్ దగ్గరే ఉంటాను మమ్మీ, తను లేచాక వెళ్దాము అని క్యూట్గా అడిగింది హనీ. చిన్నపిల్లవి, ఎక్కువసేపు ఇలా హాస్పిటల్లో ఉండకూడదు బంగారం, మీ అంకుల్ ఇప్పుడే లేవడు, రేపురా, అప్పటికి లేచి నీతో మాట్లాడతాడు అని తనకి ప్రేమగా నచ్చ చెప్పి మీరా చేతికిచ్చింది అలెక్స్ మదర్ కరుణ. పాప కూడా బుద్ధిగా ఆవిడ మాట విని బాయ్ చెప్పి మీరా వెంట వెళ్ళిపోతూ అలెక్స్ చేతిని కిస్ చేసింది. మీరాని పాపని చూశాక ఆవిడకు అలెక్స్ సెలెక్షన్ నచ్చి మీరా వాళ్ళ కొడుకు హ్యాపీగా ఉంటాడనే నమ్మకం కలిగింది. చనిపోయిన రౌడీల గురించి మీడియాకి వేరేలా చెప్పారు పోలీసులు.
గ్యాంగ్ వార్లో వాళ్ళలో వాళ్ళే షూట్ చేసుకుని చంపుకున్నట్టు అందరినీ నమ్మించారు. పోలీసులు తలుచుకుంటే నందిని పందిని చేయగలరు కదా. పెళ్లి జరిగిన వెంటనే విశాల్ కావ్యల్ని, ఉషా ఉదయలని జంటల్ని హనీమూన్కి స్విస్ పంపాడు రుద్ర. గిరీష్ అప్పటికే కావ్య విశాల్ని టార్గెట్ చేశాడని రుద్రకి ఇన్ఫర్మేషన్ రావడంతో ముందు జాగ్రత్తగా వాళ్ళని సేఫ్గా బయటకు పంపేశాడు. అక్కడ కూడా వాళ్లకు సెక్యూరిటీ అరేంజ్ చేశాడు రుద్ర. గిరీష్కి బసవని చూసి రుద్ర ఏం చేయగలడో తెలుస్తున్నా అతనిలోని మూర్ఖత్వం వెనకడుగు వేయనియ్యలేదు. బసవని రుద్ర నడవడానికి కాదు కదా, తినడానికి కూడా కాళ్ళు చేతులు పనిచేయకుండా చేశాడు. అంతటితో ఆగలేదు రుద్ర. బసవ వల్లంతా బొబ్బలెక్కి అవి పగిలిపోయే బ్లడ్ వస్తుంటే చూడటానికి చాలా అసహ్యంగా భయంకరంగా ఉన్నాడు. రుద్ర ఏం చేస్తే వాడలా అయ్యాడో గిరీష్ పెరిపించిన వరల్డ్ ఫేమస్ డాక్టర్లు కూడా కనిపెట్టలేకపోయారు. అసలు బసవ ఎప్పుడు రుద్రకి దొరికాడని అందరికీ డౌట్ కదా, అది చెప్తాను. ఊర్లో రుద్ర చేతిలో నుండి తప్పించుకుని పారిపోయిన బసవ కొన్ని రోజులు సీక్రెట్గా దాక్కున్నాడు. కానీ వాడి కాడి దాని పొందు మందు లేకపోతే బ్రతకలేడు కదా. గిరీష్ మాఫియా డీల్ కోసం మలేషియా వెళ్ళిన టైంలో బయటకొచ్చిన బసవ మనసు రుద్ర ఇంటి ఆడవాళ్ళ మీదకు వెళ్ళింది. అదే టైంలో స్నేహ ఒంటరిగా ఒక బిజినెస్ మీటింగ్కి హోటల్కి ఒంటరిగా వచ్చి బసవ కంటికి చిక్కింది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అవకాశం దొరకగానే వాడు వంకరగా నవ్వుకుని స్నేహని ఫాలో అయ్యాడు. కానీ వాడికి తెలియని విషయం ఏంటంటే అదే టైంలో అతిథి బలవంతం మీద హోటల్కి డిన్నర్ చేయడానికి వచ్చిన ఆర్యన్ బసవని చూసి గుర్తుపట్టాడు. వాడు ఎవరో లేడీని టార్గెట్ చేశాడనుకున్న ఆర్యన్కి అక్కడున్నది రుద్ర చెల్లెళ్ళని తర్వాత తెలిసింది. క్షణం ఆలస్యం చేయకుండా రుద్రకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అతిథిని తీసుకుని వాడిని ఫాలో అయ్యాడు ఆర్యన్. రుద్ర మెసేజ్ చూడగానే ఫాస్ట్గా తన సెక్యూరిటీని అలర్ట్ చేసిన రుద్ర అక్కడకు బయలుదేరాడు. స్నేహ తను బుక్ చేసుకున్న రూమ్కి వెళ్ళగానే వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వచ్చేసరికి బసవ ఆ రూమ్లోని సోఫాలో దర్జాగా కూర్చునున్నాడు. వాడెవడో తెలియక షాక్గా చూస్తూ, ఏయ్ ఎవరు నువ్వు, నా పర్మిషన్ లేకుండా నా రూమ్లోకి ఎలా వచ్చావు అని కోపంగా అడుగుతూ హోటల్ మేనేజర్కి కాల్ చేయబోయింది స్నేహ. బసవ వంకరగా నవ్వుతూ పైకి లేచి స్నేహని పైనుండి కింద దాకా గుచ్చి గుచ్చి చూస్తూ తన చేతిలోని ఫోన్ లాగి పక్కన పడేసి, నేనెవరో నీకు తెలియదులే, నీ అన్నకి బాగా తెలుసు. ఏం తినిపించారే మీ ఇంటి ఆడవాళ్ళు ఇంత అందంగా ఉన్నారు, చాలా రోజుల నుండి మీ అందరి కోసం చూస్తున్నా, ఈ వాల్ట్కి నువ్వు దొరికావు. దర్జాగా నచ్చిన ఆడదాంతో ఎంజాయ్ చేసుకునే నేను నీ అన్న మూలంగా దొంగల దాక్కుని బ్రతుకుతున్నాను. రోజు మందు పొందు లేని గడవని నన్ను అన్ని రకాలుగా పస్తులుండాల్సిన పరిస్థితి వచ్చింది. దానికి కారణం నీ అన్న. వాడిని ఊరికే వదలను. నా చేతిలో నిలిగిపోయినా నిన్ను చూసి వాడికి నేనంటే ఏంటో తెలుస్తుంది అని కోపంగా స్నేహ భుజం పైన చెయ్యి వేయబోయాడు. స్నేహ ఏమాత్రం భయపడలేదు. వాడికి అందకుండా దూరం జరిగి, రే నా మీద చెయ్యేస్తే మా అన్నయ్య చేతిలో నీకు కుక్క చావు తప్పదు. ఇప్పటికే మా అన్నయ్య అంటే ఏంటో తెలుసు అంటున్నావు కదా, ప్రాణాలతో మిగిలాలంటే మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళు, లేదంటే ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్ అవుతుంది అని కోపంగా వార్నింగ్ ఇచ్చింది స్నేహ. అబ్బా ఏమన్నా వార్నింగ్ ఇచ్చావే, నీ అందంతో పాటు ఈ పొగరు కూడా నాకు నచ్చిందే. ఇప్పటిదాకా నన్ను చూడగానే భయంతో వదిలేమని బ్రతిమాలే ఆడవాళ్ళని చూశాను. ఇంకా నా గురించి తెలిసి గొడవ చేయకుండా లొంగిపోయిన లేడీస్ని చూశాను. నేనంటే భయంతో మూర్చిపోయిన వాళ్ళను చూశాను. కానీ నేను ఎదురుగా ఉన్న భయం బెరుకు లేకుండా నాకే వార్నింగ్ ఇస్తున్న లేడీని ఫస్ట్ టైం చూస్తున్నా. నీ కళ్ళల్లో ఉన్న పొగర్ని నా చేతుల్లో పోగొడతానంటూ ముందుకొచ్చి స్నేహోని పట్టుకున్నాడు బసవ. అప్పుడే ఆ రూమ్ డోర్ దడేల్మని తెరుచుకుంది. కోపంగా వెనక్కి చూసిన బసవకి అక్కడ ఆర్యన్ అతిథులని చూసి కోపం వచ్చింది. రే ఎవర్రా మీరు, మర్యాదగా ఇక్కడి నుండి పోలేదంటే నీ చావు నా చేతుల్లో ఉంటుంది. నీ ప్రియురాలనుకుంటా, దాని బ్రతుకు కూడా నా చేతిలో నలిగిపోకముందే బయటకు పో అని కోపంగా వార్నింగ్ ఇచ్చాడు బసవ. రే నువ్వు ధమ్కి ఇస్తుంది ఎవరికో తెలుసా, పోలీస్ ఇక్కడ, క్రిమినల్ నా కొడుకువి, నువ్వు బెదిరిస్తే భయపడతాననుకున్నావా అని కోపంగా బసవ చేతిలోని చున్నీ లాక్కుని స్నేహకిచ్చాడు ఆర్యన్. స్నేహ భయపడకు, నేను చూసుకుంటాను, మీ అన్నయ్య కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చానని ఆర్యన్ చెప్తూ ఉండగా బసవ కోపంతో ఆర్యన్ మీదకు కలబడ్డాడు. అతిథి స్నేహ నా రూమ్ నుండి బయటకు తీసుకొచ్చి, టెన్షన్ పడకండి, ఇలా కూర్చోండి అని చెప్పి అక్కడున్న సోఫాలో కూర్చోబెట్టి వాటర్ తెచ్చిచ్చింది అతిథి. అప్పటిదాకా స్నేహలో ఏదో బింకంలో బసవకు వార్నింగ్ ఇచ్చి ధైర్యం నటించింది. కానీ వాడిని చూసి తను చాలా భయపడింది. గబగబా వాటర్ తాగి, మీ ఫోన్ ఒకసారి ఇస్తారా అనింది స్నేహ. అతిథి ఫోన్ ఇవ్వగానే రుద్ర నెంబర్కు ఫోన్ చేసింది స్నేహ. కొత్త నెంబర్ ఎవరిది అని ఆలోచించకుండా ఫోన్ లిఫ్ట్ చేశాడు రుద్ర డ్రైవ్ చేస్తూనే.
ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.